రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠారెడ్డి గారికి, అదేవిధంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి విద్యార్థి యువజన మహిళా సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం పక్షాన విప్లవ జేజేలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత 4 రోజుల నుంచి ఈ యొక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనందరికి తెలిసినటువంటి విషయం. అంటే ఒక అమ్మాయి మైనర్ బాలిక పైన అత్యాచారం చేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఇంతవరకు కూడా ముందుకు పోలేదంటే ఈ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. యావత్ ఈ దేశానికి హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఒక బండి సంజయ్ కుమారుడు ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేయడం అంటే ఏ రకంగా ఈ రోజు రాజకీయ నాయకులు తమ యొక్క పిల్లలకు ఏ రకమైనటువంటి సమాజం పట్ల వ్యవహరించాలో నేర్పిస్తారో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఏదైతుందో దాని నాయకుడు బండి సంజయ్ ఏదైతుందో అనేక మీటింగ్లలో అనేక సమావేశాలలో చెప్తాడు, మేము ఏదైతే ఈ దేశంలో మీరు మహిళలను గౌరవిస్తామని చెప్పేసి మాట్లాడతాడు. అదే విధంగా సనాతన ధర్మాన్ని మేము రక్షిస్తామని చెప్పేసి మాట్లాడతారు. మరి సనాతన ధర్మంలో మహిళలను రక్షించొద్దా, మహిళలకు అండగా ఉండొద్దా, మహిళల పట్ల ఏ రకంగా ఉండాలని తెలియదా మీకు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక అత్యాచారం అంటే అమ్మాయిని అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి ఒక పక్క బ్లాక్ మెయిల్ చేస్తూ మరొక పక్క ఫోన్ లో మెసేజ్లు, అదే విధంగా మీరు అక్కడికి రావాలి ఇక్కడికి రావాలని చెప్పేసి ఫామ్ హౌస్ లో తీసుకెళ్లి, అదే విధంగా ఏదైతే బీజేపీ నాయకులటువంటి పార్టీ ఆఫీసు లాంటిలకు కూడా తీసుకెళ్లి అత్యాచారాలు చేస్తున్న ఈ పోలీస్ వ్యవస్థ